హాయ్ అండి, వెల్కమ్ టు హనితా హోమ్. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ కరకరలాడే చికెన్ పకోడీ బండి స్టైల్లో. మనకు కావాల్సినవి చికెన్ పకోడీకి మనకు కావాల్సినవి ఒక స్పూన్ అల్లం అండి, ఒక స్పూను ధనియాల పౌడర్, ఒక స్పూను గరం మసాలా, కొంచెం సాజీరా అండి, ఇలా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం అండి, ఇలా వేసుకొని మనం కలుపుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ అండి, కొంచెం పసుపు, ఇవన్నీ వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం ఎంత బాగా కలిపితే అంత బాగా ముక్కలకు పట్టేస్తుంది. దీన్ని మనము ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మనం ఇలా కలిపి పెట్టుకోవాలండి. ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనము కలిపిన తర్వాత ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక బయటకు తీసి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ కలుపుకోవాలండి. ఇది నా ఫోన్ ప్రాబ్లం వల్ల ఇలా కనిపిస్తుందండి బ్లాక్గా. ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసాక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలండి. మనము ఇలా కలుపుకొని ఎంత బాగా కలిపితే అంత మంచిగా మనకు పకోడీ అనేది వస్తుంది. మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇది నా ఫోన్ ప్రాబ్లం వల్ల కొంచెం సరిగ్గా వస్తలేదండి, బ్లాక్గా వస్తుంది. ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇది మీడియంలో పెట్టుకోవాలండి, హై పెట్టుకోవద్దు. ఎందుకనంటే హై పెట్టుకుంటే పైన మాడిపోతుంది, లోపల పచ్చిగా అలానే ఉంటుంది. కలర్ వస్తుంది పైన మంచి, కానీ లోపల అలాగే ఉంటుంది. అందుకని మనం మీడియంలో పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా లెమన్ కూడా వేసుకోవచ్చండి మనం కలిపేటప్పుడు, కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. లెమన్ వేసుకున్నా కానీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది పకోడీ. చికెన్ ఎప్పుడైనా మనం ఎక్కువ తీసుకొచ్చుకున్నప్పుడు మనకు ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మనం ఇలా పకోడీ చేసుకొని, చికెన్ పకోడీ చేసుకొని తింటే అది ఎవరికైనా ఇష్టంగా ఉంటుందండి. అందుకని అనేసి మన చికెన్ వేస్ట్ కాకుండా మనము ఇలా వేసుకొని తినొచ్చండి. ఇప్పుడు మనకు డీప్ ఫ్రై అయిపోయిందనండి. ఇప్పుడు మనం తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇలా చేసుకోవాలండి. మనము ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చు, కానీ నేను కలపలేదండి, నా దగ్గర లేదు కాబట్టి. ఫుడ్ కలరు ఇష్టం ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చు, ఎందుకంటే కలర్ మంచిగా కనిపిస్తుంది. ఇలా ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చికెన్ పకోడీ రెడీ అయింది. ఇలా మనం ఆనియన్స్తో గార్నిష్ చేసుకుందాము. ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మీరు